కలవాలని ఒక్కసారి కలుద్దాం మెసేజ్ పెట్టి మెయిల్ పెట్టాను. జస్ట్ దాని కొరకే వచ్చాను నేను. సరే అసలు చూస్తాను రాని. పొద్దున్న అయితే ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటా అనమాట. బాత్రూంలో నుంచి వస్తామంటే తెలుస్తారండి. అమ్మా నువ్వు సౌండ్ తగ్గించని మా పిల్లలు గొడవ అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. యాక్చువల్లీ వాళ్ళ శిల్పారామం వచ్చినాం అనుకోకుండా, నా కొరకు కాదు, కళ్యాణం వెళ్దాము, ఒక చిన్న పని ఉంది, ఒక చిన్న మీటింగ్ ఉందంటే ఇంకేదో ప్రొఫెషనల్ మీటింగ్ ఉంది అనుకున్నా. బట్ అంతకంటే పెద్దది, అంతకంటే అంటే కళ్యాణ్కి అంతకంటే హ్యాపీనెస్ ఇచ్చే మీటింగ్ అనమాట. వాళ్ళ ట్విట్టర్ తెలుగు ఫ్రెండ్స్ కలుసుకున్నారనమాట. అది సో గ్రూప్తో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఒకసారి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. అంటే హైదరాబాద్ మొట్టమొదటిసారి నేను ఇంటి కావాలి. ఇప్పుడు అదే అనిపిస్తున్నా. ముఖ్యంగా మీ ఫ్యామిలీ పరిధి చాలా పెరిగిపోయింది. హైదరాబాద్ అది వెండెల్లో పడవలో ఆ అమ్మాయితో అని ఒక స్టోరీ చెప్పాను కదా గురువు గారు. నేనే చూస్తే ఎలా ఉంటారు కానీ 16 దగ్గర ఆగిపోయారు. నేనేం చేసిన అంటే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను అట్లా ఒక రౌండ్ వేసి వస్తా అనేసి మా ఆయన పర్సులో ఉన్న డబ్బులన్నీ తీసేసుకొని ఏమైనా వేలు ఉంటాయా ఇదేమైనా కొన్ని అన్ని పాపం 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, హైయెస్ట్ నేను కొన్నది 800 రూపీస్ అనుకుంటా. సో పట్టేలు కొన్న కాలయ్యి. సో అట్లా నాకు సరదా ఇక్కడ. బట్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా రాలేదు, 2 yearsగా రాలేదు. జనరల్గా డిసెంబర్లో అవుతుంటుంది కదా, ఆ దానికి మాత్రం నేను వచ్చి షాపింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య కాలంలో కుదరట్లేదు, అది విషయం. ఓకే, సో ఇట్లా మెల్లిగా షాపింగ్ చేసా. సరదాగా నాతో పాటు మీరు చూడండి. బుట్టాలు బాగున్నాయి కదా, పట్టీలు కూడా సూపర్ ఉన్నాయి. ఇది తీసుకుందామని అనుకుంటున్నా. బాగున్నాయి, ఎప్పుడు తీసుకుంటాం.
చూసాను అనిపిస్తుంది పాప వాళ్ళు వచ్చారా చిన్ని మన బర్త్డే చేసినట్టున్నారు కదా ఏ చిన్ని మన బర్త్డే చేశారు నేను వద్దామనుకుంటా స్టోర్కి నన్నేం బాబాని తీసుకొని రారు వద్దామని కలుద్దాము అని అనుకుంటాను అనమాట 55 ఏంటి అసలు ఎంత మందిని చూసినా నాకు అంత చివరి అసలు ఏంటో భలే చివరి చాలా కష్టపడుతున్నారు అసలు ఫోన్ తీసి ఏది నొక్కుతున్నానో కూడా అర్థం కాదు చూసా అవునా కాదా అనుకుంటామని చెప్పి లేదండి మా వారు గుర్తుపెట్టారు అదిగో మీ అక్క అదిగో మీ అక్క అదిగో లాక్కొచ్చారు ఇంక ఇటువైపు ఒక్కసారి బాగుంటారా వణికిపోతారు ఇంకా శివరింగ్ ఉంటారు నేనైతే ఫస్ట్ చూసి పడేస్తారో అక్కనే అసలు అంత అభిమానంగా డెఫినెట్ గా అది మాత్రం అదృష్టమేనండి అదృష్టమే ఎక్కడో ఏదో పుణ్యం చేసుకున్నాము మేము అనుకునే వాళ్ళం మా లాగా ఎవరు ఆలోచించారా అని కానీ ఇన్ని వేల మంది లక్షల మంది ఉన్నారని మాకు తెలియదు ఒకసారి ఫస్ట్ టైము నేను కళ్యాణ్ విద్యానగర్లో ఉన్నప్పుడు బస్సులో వచ్చాం నాకు గుర్తున్నంత వరకు పెళ్ళైన కొత్తలో అప్పుడు హాఫ్ శారీ వేసుకున్నా ఏదో తింగరదాని లాగా ఒకవేళ ఫొటోస్ ఉంటే పోస్ట్ చేస్తా హాఫ్ శారీ వైట్ హాఫ్ లంగా అండ్ దానికి రెడ్ బార్డర్ ఉన్న దాంతో ఏదో అట్లా తిక్క కాంబినేషన్లు ఉన్నా ఏదో అట్లా బస్సు ఎక్కి ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అట్లా వచ్చినాం అనమాట వీటికి అది బాగా మెమరీ నాకు అయితే ఆ టైంలో మేము కొన్న ఒక మంగళగిరి డ్రెస్ చున్నీ సో ఇప్పటి వరకు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే కొన్ని వందల ఉతుకులు తింటా కానీ అయినా సరే సూపర్ ఉంటుంది అది ఆ క్వాలిటీ ఇప్పుడు అసలు కనపడట్లేదు మనకు బ్యూటిఫుల్ డాన్స్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి చూడండి ఒకసారి సిరిమదిలో సుధనంత దిని కిణ కిణత కిణ కిణ దిగదింది జగత
చూసారు ఎప్పుడన్నా ఈ చెట్టుకి ఎవరన్నా ఇట్లా కాయలు కాస్తాయని తెలుసా మీకు? చూడండి, ఫస్ట్ టైం నా లైఫ్లో చూసుడు. బ్యూటిఫుల్ అసలు, నాకైతే ఎంత నచ్చింది అసలు. చూడండి, పగడాలు లాగా ఉన్నాయి ఇవి. వావ్, సూపర్. సో ఇదనమాట మొత్తం మీద అనుకోకుండా వచ్చిన శిల్పారామం టూర్ ఇట్లా జరిగింది. నచ్చిందా? బాగుందా? డాన్స్ ప్రోగ్రామ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది, బాగా చూసినాము. అండ్ ఓవరాల్గా వ్యూ సూపర్ ఉందబ్బా. అంటే ఎప్పుడు క్రౌడీ టైంలో వస్తాం కానీ ఇట్లా రావడం అనేది చాలా రేరు. బాగుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బై.